బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ సర్టిఫికేట్స్ దందాపై బిగ్ టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందన లభించింది. అచ్చంపేట కేంద్రంగా జరిగిన ఫేక్ సర్టిఫికేట్స్ వ్యవహారంపై ఇటీవల వరుస కథనాలు ప్రసారం చేసింది బిగ్ టీవీ. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. అచ్చంపేట ఏజెన్సీ ప్రాంతంలో సర్టిఫికేట్స్ పొందిన వారి డీటెయిల్స్ ను సేకరించారు విద్యాశాఖ అధికారులు. ఆర్డీఓ స్థాయిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా 4 చిన్న స్థాయి ఉద్యోగాల నుండి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పాతుకుపోయినట్లుగా గుర్తించారు అధికారులు. దీనిపై పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ సంతోష్ కు పంపించారు ఆర్డీఓ మాధవి. జిల్లా కలెక్టర్ రిపోర్ట్తో ఉద్యోగాల్లో పాతుకుపోయిన వ్యక్తులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు నేను ఇచ్చినటువంటి సరస్వతి వాళ్ళు వీళ్ళందరూ కూడా విఆర్ఏ జాబ్ నుంచి విఏఓ జాబ్ నుంచి ప్రమోషన్ మీద ఈ పద్మ అయితేనేమో ఆర్ఐ అయింది, నేతావ సరస్వతి అయితేనేమో తహసీల్దార్ అయింది, సంభవత్ హేమల అయితేనేమో తహసీల్దార్ అయింది. 2 తహసీల్దార్ల వరకు వచ్చారు. కొన్ని రిసీవ్ చేసుకున్నాను. లక్ష్మణ్ అండ్ వాల్య భీమా నల్గొండ వాసులు, శిల్ప వీరందరూ కూడా నల్గొండ వాసులు. వీరి కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. దీన్ని కూడా డీటెయిల్ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాను త్వరలో. ఇప్పుడు మా ఏజెన్సీలలో చుట్టుపక్కల ఉన్న డిస్టిక్ వాళ్ళు వచ్చి గత 25-30 సంవత్సరాలకి వెళ్ళి తప్పుడు పత్రాలు సమర్పించి ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగం పొందినారు. అసలైన స్థానిక ఏజెన్సీ వాళ్ళకు ఉద్యోగం లేక డిగ్రీలు పీజీలు చేసుకుంటూ రోడ్ల మీద ప్రైవేట్ స్కూళ్ళలో పాఠాలు చెప్పుకొని ఉపాధి పొందుతున్నారు. అదే నాన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి తప్పుడు పత్రాలు సమర్పించి ఏజెన్సీ ఉద్యోగం పొంది ఇవాళ కావాల్సిన స్థానికులకే ఉద్యోగం లేకుండా అయిపోయింది. దీనిపైన మేము అధికారులను అడగగా ఐటీడీ అధికారిని అడిగితే ఐటీడీ అధికారి ఎన్ని ఫైల్ తెచ్చినా నేను ఇన్నే పెట్టుకుంటా, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మాకు సంబంధం లేదని వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడుతూ మమ్మల్ని దూషించడం జరుగుతుంది. అచ్చంపేటలో జరుగుతున్న ఫేక్ ఏజెన్సీల మీద మేము ఎంతగానో చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి, 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అందరికీ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, ఇంకొకటి కలెక్టర్ గారికి, ఐటీడీఓ పిఓ గారికి, మేనేజర్ గారికి అందరికీ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము విన్నవించుకుంటాము.